నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధనధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వసాంద్రములు ఒక్కటైయగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. మన చేతులెత్తి ఈ ప్రార్థనని దేవుడి దగ్గర విన్నవించుకున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఇంతవరకు మిమ్మల్ని పాటలతో, కీర్తనలు చదువుటయందు, కీర్తనల ధ్యానంతో, స్తుతి విన్నపాలతో మిమ్మల్ని గణపరిచాం, మహిమపరిచాం. దేవా, మా స్తుతులను, మా విన్నపాలను మీ పాదాల చెంత చేర్చుకున్నాను. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. మానవులమైన మేము ఏదైనా మనిషి ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. మట్టితో చేసిన మమ్మల్ని ప్రభువా, నీ జీవ వాయువుతో, నీ నోటితో మాలో ఊపిరిని ఊది తండ్రి, మాకు ఆత్మని ప్రాణాన్ని దయచేసి, ఒక శరీరాన్ని మాకు దయచేసి, ఈ లోకంలో మమ్మల్ని విడిచిపెట్టి నీ బిడ్డలుగా బ్రతికే కృపను మాకు దయచేసాము. అంత గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మేము తండ్రి ఎటువంటి పాపముతో, ఎటువంటి దోషముతో మలినము చేయకుండా తండ్రి నీ సమాజంలో, తండ్రి నీ రాజ్య విస్తరణలో మేము తండ్రి సహోదరి మనులుగా ఐక్యతతో తండ్రి మేము పనిచేసే తత్వాన్ని మాకు దయచేయమని, ఈ యవనస్తుల కూడిక ద్వారా తండ్రి మాకు తండ్రి ఆత్మీయంగా బలమైన ఆహారం దయచేయమని, ప్రతి ఒక్క విషయము నందును మెట్టుకు మెట్టు ఎదిగే కృప మాకు దయచేస్తామని అడుగుతూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.